హలో, వెల్కమ్ టు 3 టీవీ. సో ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి డీలిమిటేషన్ గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి పబ్లిక్ పాలసీ రీసెర్చర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ దొంతన్ నరసింహారెడ్డి గారితో ఉన్నాం. సార్ నమస్తే. సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో డీలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చి 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ తీసుకొస్తాం. అసలు దీని వెనుక అసలు మా రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోతుందని చెప్పేసి సౌత్లో ఉన్నటువంటి పార్టీలు కానీ సౌత్లో ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్న టైంలో అసలు డీలిమిటేషన్ ఎలా చూడాలి, అసలు సౌత్కి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, నార్త్ ఏ విధంగా లాభపడుతుంది అనే వీటన్నిటిని మనం ఏ విధంగా చూడొచ్చు? ఇంగ్లీష్లో డీలిమిటేషన్ అని షార్ట్గా అంటున్నారు. డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే నియోజకవర్గాల పునర్విభజన. మన రాజ్యాంగంలో నియోజకవర్గాలు అంటే ప్రజలకు ప్రతినిధులుగా ఎన్నికయ్యేవారు ఎట్లా ఏ ప్రాతిపదికన ఎన్నిక కావాలంటే టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే మనకు ఒక భౌగోళికంగా ఒక ప్రాంతాన్ని ఒక నియోజకవర్గంగా గుర్తించి ఆ నియోజకవర్గంలో ఒక ప్రతినిధి ప్రజల ప్రతినిధిగా పార్లమెంట్లో ఇటు లోక్సభలో కానీ అటు రాజ్యసభలో కానీ ఉండే విధంగా రాజ్యాంగంలో ఉంది. అయితే ఇది అప్పుడు మొదట్లో పెట్టుకున్నాము, కానీ తర్వాత కూడా అవసరం ఏర్పడుతుందేమో అని ఈ కాన్స్టిట్యుయెన్సీస్ని పునర్విభజన చేసుకునే అవకాశము రాజ్యాంగంలో కల్పించారు. అయితే ఆ కల్పించడానికి ఒక విధి విధానం, చాలా స్పష్టమైన విధి విధానం కూడా ఏర్పాటు చేశాను. ఆ విధి విధానంలో రెండు ముఖ్య ఆర్టికల్ 81, ఆర్టికల్ 82 చాలా ముఖ్యం. దీంతోపాటు ఇంకా 3-4 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్ 333 ఇప్పుడు మన అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే రాష్ట్రాల్లో ఉన్న శాసనసభల కాన్స్టిట్యుయెన్సీస్ కూడా వాటికి కూడా దీంతో ముడిపడి ఉన్నది. అంటే మొత్తంగా ప్రజాప్రతినిధులు మన దేశంలో ప్రజాస్వామ్యంలో ఆ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ ప్రకారం సంఖ్య నిర్ణయము ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా రాజ్యాంగం కల్పించింది. దానికి ఎప్పటికప్పుడు అవసరమైతే ఇప్పుడు మనం ప్రతి 10 ఏళ్లకు జనాభా గణన లెక్కలు చేస్తాం. అంటే 51, తర్వాత 61, 71, 81, 2001 అట్లా 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా గణన చేస్తున్నాం. అది దానికి కూడా ఒక మనకు రాజ్యాంగంలో స్థానం కల్పించారు. ఆ విధంగా సెన్సస్ ఆఫ్ ఇండియా చేస్తాం. అయితే దాన్ని బట్టి ఆ జనాభా బట్టి ఈ నియోజకవర్గాలను ఏర్పాటు చేసుకోవచ్చు. పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ వేరు ఉంటుంది, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ వేరు ఉంటుంది. అయితే దీంట్లో మళ్ళీ ఆ మార్పులు ఏర్పడినాయి. అంటే ఇదొక ఫార్ములా అని పెట్టుకున్నారు, దాంట్లో కొన్ని మార్పులు ఏర్పడి, ఎందుకంటే ఇప్పుడు మనకు మన దేశంలో వివిధ రాష్ట్రాలు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. జనాభా ప్రాతిపదికనే నియోజకవర్గాలంటే కూడా కొన్నిటి నియోజకవర్గాల పరిధి ఎక్కువ ఉంటుంది, కొన్నిటి తక్కువ ఉండే అవకాశం ఉంది. మన ఈశాన్య రాష్ట్రాల్లో జనాభా మొదటి నుంచి తక్కువ, దానివల్ల అక్కడ సీట్ల సంఖ్య తగ్గుతుంది. సీట్ల సంఖ్య తగ్గితే మనం ఒక ఫెడరల్ స్ఫూర్తి కనుక పార్లమెంట్లో వాళ్ళ సంఖ్య ఇంకా తక్కువ ఉంటుందని జనాభా ప్రాతిపదికన కాక వాళ్ళకి కొంత వెసులుబాటు కల్పించి ప్రత్యేకంగా అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మేఘాలయ వాటికి కొంత వెసులుబాటు కల్పించారు ఇదివరకే. అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే 70 తర్వాత 1973 నుంచి కూడా ఈ 71వ సెన్సస్ చేసినాక జనాభా గణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చేద్దామని అప్పటి ప్రభుత్వం అనుకొని మళ్ళీ ఆగిపోయింది. ఎందుకంటే ఈ జనాభా కొన్ని చోట్ల తగ్గింది, కొన్ని చోట్ల పెరిగింది, వలసలు వచ్చినాయి, రకరకాల మార్పులు వచ్చి దీనివల్ల మళ్ళీ అదొక తేనె తుట్టని కదిలిచ్చినట్టు అవుతుందని ఆగిపోయింది. అట్లా 3 సార్లు అయింది. 2011 సెన్సస్ బట్టి కూడా చేద్దామని అప్పటి ప్రభుత్వాలు అనుకొని మానేసినాయి. అయితే ఈ ప్రభుత్వం కూడా కొందరు మనకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన జరిగినప్పుడు నియోజకవర్గాల పునర్విభజన అని కొందరు మొదలు పెడితే బీజేపీ ప్రభుత్వం కూడా ఇది ఇప్పుడు సాధ్యం కాదు అని దాన్ని పక్కకు పెడతా వచ్చింది. కొందరు కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు
అది దానికో రాజ్యాంగ ప్రక్రియ ఉంది, అది ప్రభుత్వమే చూసుకుంటుందని కొట్టేసిన పరిస్థితి. అంటే ఒక కాన్సెన్సస్ అయితే ఉండింది రాజకీయంగా, రాజ్యాంగ పరంగా కూడా. ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేది ఒక సంక్లిష్ట ప్రక్రియ. దీన్ని చేపడితే చాలా సమస్యలు వస్తాయి, కాబట్టి ఇది కదిలించకుంటే బాగుండు అనేది వచ్చింది. ఇందులో ఇంకా సంక్లిష్టం చేసిన సమస్య ఏంటంటే, మన ప్రతి 10 ఏళ్ళకు చేసే జనాభా గణన ఏదైతే 2011 తర్వాత 2021లో జరగాల్సింది. కానీ అప్పుడు కరోనా వచ్చింది కాబట్టి ఇప్పుడు కరోనా నేపథ్యంలో జనాభా గణన చేయలేము అని చేయలేదు. మరి తర్వాత సంవత్సరం చేయొచ్చు, 2022లో చేయొచ్చు. మనకి కరోనా వచ్చింది ఎప్పుడు 2020లో వచ్చింది. అది కొద్దిగా 2021లో దాకా ఉంది, కానీ ఇది పెద్ద సమస్య కాదని ప్రభుత్వమే చెప్పింది. సరే ఉన్నది అనుకున్నా 2022, 2023లో చేయొచ్చు, కానీ ఇక దాన్ని వెనకకు దోస్తా పోయినరు. ఇప్పుడు 2026లో కూడా చేస్తాము అని మొదలుపెట్టి మళ్ళీ ఇంకో 6 నెలలు ఆపింది ఇదే ప్రభుత్వం. ఆపి ఇప్పుడు మొదలుపెట్టాను మళ్ళీ జనాభా గణన. అంటే ఈ ప్రక్రియ చేద్దాము అని అనుకొని ఇప్పుడు సడన్గా ఎవరికి ఎటువంటి సమాచారం లేకుండా పోయిన నెల మేము నియోజకవర్గాల పునర్విభజన కొరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తాము ఏప్రిల్లో. ఆ సమావేశాల ద్వారా పునర్విభజన బిల్లు తీసుకొచ్చి ఆమోదింపజేస్తామని సడన్గా ఏకాఏకిన ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన మేరకు ఇప్పుడు ఆ ప్రక్రియ మొదలైంది. మరి ఆ పునర్విభజన బిల్లు ఏదైతే ప్రభుత్వం అనుకుందో అది ప్రజల ముందు పెట్టలేదు. సాధారణంగా పార్లమెంట్లో ఏదన్నా బిల్లు ప్రవేశపెడితే అది ప్రజాభిప్రాయ సేకరణ కొరకు ప్రవేశపెట్టి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని ఆ తర్వాత అందులో మార్పులు చేర్పులు ఏమని చేసి అప్పుడు చర్చించి ఆమోదిస్తారు. ఇది మన ప్రజాస్వామ్య ప్రక్రియలో నిర్వచించిన పద్ధతి. ఈ పద్ధతికి ఎప్పుడో తిలోదకాలు ఇచ్చిండ్రు. కాకపోతే అప్పుడప్పుడు కొన్ని బిల్లుల మీద ఒత్తిడి మేరకు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంటుంది. లేదు ఈ వివాదాస్పదమైన బిల్లు అనుకున్నప్పుడు దాన్ని ఒక పార్లమెంటరీ కమిటీకి అప్పచెప్తే ఆ కమిటీ చర్చించి ఆ కమిటీ కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేసి దాని మేరకు మళ్ళీ ఒక రిపోర్ట్ ఇచ్చి ఆ బిల్లులో మార్పులు చేర్పులు చేసే అవకాశము ఉంది, ఇప్పటికి కూడా ఉంది. అయితే ఈ పునర్విభజన బిల్లు ఇప్పుడు సడన్గా ఏప్రిల్ 14న అది హాస్యాస్పదమైందంటే రాజ్యాంగం రచించిన అంబేద్కర్ జయంతి రోజే దీన్ని 14 నాడు రిలీజ్ చేసి 16 నాడు చర్చకు పెట్టి ఇప్పుడు ఇవాళ 17కి దీన్ని ముగించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అంటే 3 రోజుల్లోనే రాజ్యాంగ సవరణలు తెచ్చి, ఇప్పుడు రాజ్యాంగం రచించింది 3 ఏళ్ళు పట్టింది రాయడానికి. తర్వాత ఏ సవరణ తెచ్చినా ఇప్పుడు 130 సవరణలు వచ్చినాయి. సవరణకు పార్లమెంట్ ద్వారా తీసుకురావడానికి చాలా సమయం పట్టింది. అందులో మనకు 2/3 మెజారిటీ కావాలి రాజ్యాంగ సవరణ. సింపుల్ మెజారిటీ సరిపోదు. అంటే ఇంత సంక్లిష్టం ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వము కేవలం 3 రోజుల్లోనే మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ ఆక్షేపణలు ఉన్నాయి. ఒకటి ప్రజలకు, ఎందుకంటే ఇది ప్రజల ప్రాతినిధ్యంకి సంబంధించింది కాబట్టి ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. కానీ ఆ ప్రజాభిప్రాయ సేకరణ ఏమీ లేకుండా కేవలం పొలిటికల్ పార్టీలతో మీటింగ్ పెట్టి మేము చేస్తామని వాళ్ళు మాట్లాడుకున్నారు తప్పితే ప్రజలకు చెప్పలేదు, ప్రజలను ఎడ్యుకేట్ చేయలేదు, ప్రజలతో సంప్రదింపులు లేవు. ఇది మొట్టమొదటి ఆక్షేపణీయం. రెండోది, పార్లమెంట్లో ఏదైతే నిర్వచించిన ప్రక్రియ ఉంది, ఏదన్నా బిల్లు అందులో రాజ్యాంగ సవరణ బిల్లు అయితే ఇంకెక్కువ దాని మీద ఈ పద్ధతి పాటించాలని ఉంటుంది. ఏ పద్ధతి పాటించకుండా కేవలం 3 రోజుల్లోనే దాన్ని ముగించే ప్రయత్నము కేంద్ర ప్రభుత్వం చేయడం, ఇది రెండో ఆక్షేపణ. ఈ రెండు బ్రాడ్గా ఇది మనకు
మన అభిప్రాయాలకి సంబంధం లేకుండా ఎట్లా అంటే ఉంటుంది, ఎవరికి ఏ అభిప్రాయం ఉందని లేకుండా ప్రక్రియలో వీళ్ళు చేస్తున్న వయలేషన్స్ మనకు కనపడుతుంది. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా చేస్తున్నటువంటి ఈ చర్యలకు అసలు ఏంటి సార్ అసలు దీన్ని ఎన్నుకున్నటువంటి రాజకీయ లబ్ధ ఇంకేదైనా అనుకోవచ్చు? పునర్విభజన ద్వారా కేంద్ర ప్రభుత్వం అంటే ఈ భాజపా ఏదైతే అధికారంలో బీజేపీ పార్టీ, సార్ వీళ్ళు ఎటువంటి రాజకీయ ప్రయోజనం ఆశిస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రజల కొరకు, ప్రజా ప్రయోజనం కొరకు అయితేనేమో ఈ ప్రక్రియలన్నీ కంప్లీట్ చేసేవాళ్ళు. కానీ ఇక ఇది చేయకుండా కేవలము మెజారిటీ కూడా లేకుండా బీజేపీ ప్రభుత్వము ఎందుకు చేయదలుచుకుందంటే, రాజకీయ నాయకులు ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతాయి కాబట్టి వాళ్ళు మనకేం చెప్తున్నారంటే, ఈ ఫలానా ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికలకు కొంత లబ్ధి కొరకు చేస్తున్నారా అనేది ఉంది. కానీ అక్కడ ఇది సౌత్కి అన్యాయం జరుగుతుందని ఇప్పుడే కాదు, కొత్తగా ఇదివరకు కూడా ప్రతిపాదన వచ్చినప్పుడు వచ్చింది. సౌత్కి అన్యాయం జరుగుతున్నప్పుడు, సౌత్లో ఎన్నికలు ఉన్నప్పుడు ఇది చేపడతారా అనేది మొట్టమొదటి ప్రశ్న. అందుకే నాకు ఇది సహేతుకమైన ప్రయోజనంగా అనిపిస్తలేదు. ఇప్పుడున్న ఎన్నికల కొరకు చేస్తున్నట్టు కాకుండా ఇది దీర్ఘకాలికంగా మళ్ళీ అధికారంలోకి రావడానికి సంఖ్యను మ్యానిపులేట్ చేయాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా సంఖ్యను మ్యానిపులేట్ చేస్తే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గత 4-5 ఎలక్షన్ల నుంచి కూడా అటు అసెంబ్లీ ఎలక్షన్ కానీ, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ మొన్న జరిగినాయి, అంతకుముందు జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఈ బీజేపీ మ్యానిపులేట్ చేస్తుంది, బూత్ లెవెల్ మ్యానిపులేషన్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చినాయి. చాలా మటుకు డేటా ఉంది, మనకు అనేక రకాలుగా ఉంది. అంటే ఈ మెజారిటీ మైనారిటీ మ్యానిపులేషన్స్ అలవాటు అయిపోయి ఇది ఈ మ్యానిపులేషన్లో ఇదొక కొత్త మ్యానిపులేషన్గా కనపడుతుంది. దీర్ఘకాలికంగా మళ్ళీ అధికారంలోకి రావడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. తద్వారా జరిగేది ఏమవుతుందంటే, ప్రజాస్వామ్యం ఇంకా నీరు గారిపోయే అవకాశం ఉంది. అందులో మొట్టమొదటిది ఏంటంటే, 850 మంది లోక్సభకి ప్రతినిధులు ఏం అవసరము? ఇప్పుడు మనకు 545 మంది ఉన్నారు. అందులో ఒక 293 మంది భాజపా వాళ్ళ మిత్ర పార్టీలు అందరు కలిపి ఉన్నారు. మొత్తం 545 తీసుకుంటే వీళ్ళకి పార్లమెంట్లో ఈ పార్లమెంట్ సభ్యులు ప్రజలకు సంబంధించిన అంశాల మీద చర్చించే అవకాశం లేదు అని పార్లమెంట్ సభ్యులే చెప్తున్నారు అనేక మంది. అందులో ఇప్పుడు దాంట్లో ఇంతమందికి సమయం లేదు కాబట్టి అందరికీ ఒక నిమిషము, 30 సెకండ్లు, 2 నిమిషాలు, 3 నిమిషాలు ఇట్లా సమయం కేటాయిస్తున్నారు. అలా లీడర్లకు ఎక్కువ ఉంటుంది, మిగతా వాళ్ళకి తక్కువ ఉంటుంది. సో సమయం లేదు ఇంత సంఖ్య ఉండగా. తర్వాత వీళ్ళు ఈ విషయము ఒక ప్రజా సమస్యను తీసుకురావడానికి మనకు పార్లమెంట్ విధి విధానాలు ఉన్నాయి. ఆ విధి విధానాలను స్పీకర్లు పాటించడం లేదు. 0 అవర్ అంటారు. ఆ 0 అవర్లో ఎవరైనా పార్లమెంట్ సభ్యుడు తన నియోజకవర్గానికి సంబంధించి ఒక తక్షణ సమస్య ఉంటే ఆ 0 అవర్లో ప్రస్తావించే అవకాశం ఉండేది ఇదివరకు. లేదా షార్ట్ డిమాండ్ నోటీస్ అని ఇట్లా రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉండేవి. ఇవేవి కూడా ఇప్పుడు పనిచేస్తలేవు. కేవలం ప్రశ్న వేస్తే రిటర్న్ రికార్డ్ వస్తుంది, ఆ రికార్డు చూసి లేదా 2 నిమిషాలు మాట్లాడి క్లోజ్ చేయాలి. ప్రజా సమస్యలు ఏవి కూడా పార్లమెంట్లో ప్రస్తావనకు రావటం లేదు. ప్రజల వాణి కానీ, ప్రజల యొక్క సమస్యలు కానీ చర్చ లేదు. ఆఖరికి పార్లమెంటు నిర్ణయం తీసుకునే అవకాశం కూడా లేకుండా బయటనే నిర్ణయాలు జరుగుతుంది. చాలా మటుకు ప్రభుత్వాలు, ఈ బీజేపీయే కాదు ఇదివరకు ప్రభుత్వాలు కూడా పార్లమెంట్ బయట నిర్ణయాలు తీసుకుంటున్నారు, అంతర్గతంగా చర్చ కూడా పెట్టట్లేదు. అందులో ఇప్పుడు కొత్తగా ఏంటంటే మనకు వాణిజ్య ఒప్పందాలు, దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి మన పార్లమెంట్లో ఒక్క ఒప్పందం కూడా ప్రవేశపెట్టలేదు. మనం ఇప్పటికీ చాలా వందల వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాం. ద్వైపాక్షిక ఒప్పందాలు ఉన్నాయి,
మల్టీలేటరల్ ఒప్పందాలు. ఎస్ సార్. ఇంకా పైనుంచి ఈ ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అయితే అమెరికా అధ్యక్షుడు మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు ప్రకటించాడు, కానీ ఇక్కడ మన ప్రభుత్వం ప్రకటించలేదు. ప్రకటించిన తర్వాత మేము ఇట్లా చేసినామని పార్లమెంట్లో కూడా చెప్పలేదు. అంటే మన సార్వభౌమత్వం అంటాం, రిపబ్లిక్, వీఆర్ ఏ రిపబ్లిక్, Yes. ఇండిపెండెంట్ రిపబ్లిక్. సో ఈ రిపబ్లిక్ ఉన్న సార్వభౌమత్వం, తన నిర్ణయాలు తానే తీసుకునే సార్వభౌమత్వం కోల్పోతున్నాము. ఆ కోల్పోవటంలో పార్లమెంటు ఇంకా బలహీనపడుతుంది అని భావిస్తున్న తరుణంలో ఇప్పుడు 545 నుంచి 850కి పెంచితే బలం పెరగదు, కానీ ఇంకా బలహీనపడుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది, వీళ్ళ వల్ల ఖర్చు తప్పితే ఫలితం లేదు. కొత్తగా పెరుగుతున్నటువంటి నియోజకవర్గాల వల్ల వీళ్ళకి ఇప్పుడు మొన్న 545 మంది సభ్యుల నుంచి 850 మంది సభ్యులు అయితే వీళ్ళకి కారు అలవెన్స్లు, జీతాలు, వీళ్ళ తిరుగుళ్ళు, ఇది ప్రభుత్వం మీద భారం అయితే. రెండవది ఎలక్షన్ల భారం. ఇప్పుడు ఎలక్షన్ల కొరకు పొలిటికల్ కరప్షన్, ఇంకా కరప్షన్ పెరుగుతుంది. అండ్ మనకు తెలుసు ప్రతి పార్లమెంట్ సభ్యుడు కూడా ఎన్నిక కాకముందు, ఎన్నిక అయినాక కోటేశ్వర్లు అవుతున్న పరిస్థితి. అంటే కొత్తగా కోటేశ్వర్లు వస్తున్నారు, లేదా కోటేశ్వర్లే పార్లమెంట్ సభ్యులుగా మారుతున్న పరిస్థితి చూస్తుంది. సో ఈ ఇంతటి సమస్యాత్మక పరిస్థితిలో 850 మంది అంటే దాదాపు రెండింతలు రావడం వల్ల మనకు పరిష్కారం కాదు. పైగా ఇంకా సమస్య ఇంకా తీవ్రంగా పరిణమించే అవకాశమే ఉంది. అంటే లైక్ ఎలక్షన్ ఖర్చు కావచ్చు, అసలు వీళ్ళ ఖర్చు, ఎంపీల ఖర్చు కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా దీనివల్ల నష్టమే. ఇంకో పరిణామం ఏంటంటే చిన్న పార్టీలకు అవకాశం తగ్గి పెద్ద పార్టీలు పెరుగుతాయి. సో ఒక రకంగా ప్రాంతీయ పార్టీలను పూర్తిగా నాశనం చేయడం దీని వెనుక ఒక రకంగా ఒక ఉద్దేశం. ప్రాంతీయ పార్టీలు క్రమంగా బలైనపడి జాతీయ పార్టీలు పెరిగే అవకాశం ఉంది. అందులో కూడా డబ్బు తెచ్చుకోగలిగిన వాడే పెరిగే అవకాశం ఉంటుంది. ఎస్ సార్. అయితే అట్లాగే ప్రతిసారి అంటే ఇప్పటి వరకు 4 సార్లు డీలిమిటేషన్ జరిగింది సార్. ఎప్పుడు జరిగినా జనగణన జరిగిన తర్వాతనే డీలిమిటేషన్ పెట్టారు. కానీ ఇప్పుడు మాత్రం అంటే ఈ ఇమీడియట్గా తీసుకొస్తున్నటువంటి ఈ బిల్లుని 2011 సెన్సస్తో కంపేర్ చేసుకొని దాని ప్రకారమే మేము దీనికి వెళ్తాము అని చెప్పేసి అనడం వెనుక అసలు ఏంటి, అసలు దీని వెనుకున్నటువంటి ఉద్దేశం? అంటే ఇక్కడ ఇదే, ఇప్పుడు మనకి ఇప్పటివరకు బీజేపీకి సౌత్లో పెద్దగా అధికారం రాలేదు. ఇప్పుడు దీని ద్వారా వాళ్ళకి సౌత్ని బలహీనపరిస్తే వాళ్ళకి ఇక్కడ అధికారం రాకున్నా కూడా పర్వాలేని పరిస్థితికి చేరుకుంటారు. ఎందుకంటే నార్త్లో మనకు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ చూసుకుంటే వాళ్ళ సీట్లు పెరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ హిందీ హార్ట్ ల్యాండ్ అంటాం. ఉత్తరప్రదేశ్, బీహార్, ఇటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. సో ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది. సో తన పవర్ పార్లమెంట్లో పెంచుకోవడానికి ఈ సంఖ్యను పెంచుకుంటే తన పవర్ కూడా పెరుగుతుందని భావిస్తూ తీసుకొస్తున్న పరిస్థితి. అంటే ఇప్పటి వరకు చాలా ప్రయత్నాలు చేసి మనం ఏ రకంగా ఇక్కడ సౌత్లో మనం నిలదొక్కుకోలేమని ఈ రకంగా వీళ్ళు చేస్తున్నారు సార్. అట్లాగే ఇప్పుడు నార్త్లో చూసుకున్నట్టయితే యూపీ కావచ్చు, బీహార్ కావచ్చు, ఈ 2 రాష్ట్రాలకే మేలు జరుగుతున్నట్టు కనిపిస్తుంది సార్ ఈ ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి ఈ డీలిమిటేషన్లో. యాక్చువల్గా ఏ రకంగా సౌత్కి అన్యాయం జరుగుతుంది అండ్ నార్త్కి లాభం జరుగుతుంది? దీంట్లో అసలు నార్త్ ఈస్ట్ యొక్క ఎంతవరకు అది దానికి ఇంపాక్ట్గా ఉంటుంది, దాన్ని ఏ విధంగా చూడవచ్చు? ఇప్పుడు 2011 జనాభా గణన ఆధారంగా సీట్లను మళ్ళీ పునర్విభజన చేస్తారు సార్. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ ఉంది. తెలంగాణలో ఇప్పుడు 19 సీట్లు ఉన్నాయి, ఎంపీ సీట్లు. ఇప్పుడు జనాభా గణన ఆధారంగా ఇదే 19 సీట్లలో మార్పులు వచ్చి ఇంకొక 7 సీట్లు పెరుగుతాయి. కానీ ఓవరాల్ ఏమవుతుందంటే
ఇప్పుడు 19 పోయి 30 సీట్లు అయినా అనుకుందాం. సార్ 30 సీట్లు 850లో ఈ 30 సీట్ల యొక్క ప్రతిపత్తి తగ్గిపోతుంది. ఓకే. ఈ 545లో 19 యొక్క ప్రతిపత్తి నిష్పత్తి. ఎస్ సార్. సో ఈ తేడా ఇది మాట్లాడుతున్నారు. అట్లా ఆంధ్రప్రదేశ్ కానీ అంటే ఒక్కొక్క రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెరుగుతుంది. కానీ చాలా ఎక్కువ పెరిగేది ఎక్కడ అంటే ఎక్కడైతే జనాభా ఎక్కువ ఉందో. అందుకే ఉత్తరప్రదేశ్లో జనాభా మీద నియంత్రణ అంతగా లేకపోవడంతో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇట్లాంటి రాష్ట్రాల్లో సంఖ్య దాదాపు రెండింతలు అవుతుంది వాళ్ళకి. ఎస్. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటు తక్కువ ఉండడంతో పెరుగుతుంది కానీ పెరుగుదల రేటు తక్కువ ఉంది. దానివలన సీట్ల సంఖ్య అంతగా ఉండదు. సీట్ల సంఖ్య పక్కన పెడితే నిష్పత్తి పోతుంది. ఇప్పుడేమంటున్నారు 23% ఉంది. ఇప్పుడు రాబోయే ఆ పునర్విభజన వల్ల 25% ఉంటుంది దక్షిణాది రాష్ట్రాలకు అని. అది నిజమైతే అదేనా కాదో తెలియదు. ఇప్పుడు ఇంకా ఇందులో ఉన్న అంతర్లీన సమస్య ఏంటంటే మొట్టమొదట 2011 జనాభా గణన ప్రకారం పునర్విభజన అంటే మీరు డివైడ్ చేయాలి కదా. అంటే ఏ ప్రాతిపదికన 2 లక్షల జనాభా అని ఒక పార్లమెంటా, 2.5 లక్షల, 5 లక్షల, 7 లక్షల, 10 లక్షల, ఇది ప్రభుత్వం ఎక్కడ చెప్పట్లేదు. కానీ ఆ బిల్లులో ఈ సంఖ్య పెట్టుకున్నారు 815 అని పెట్టారు స్పష్టంగా. 815 లోక్సభ మెంబర్స్ అని పెట్టారు. అంటే ఇదివరకు ఉన్న పద్ధతి, ఇదివరకు 550 అన్నారు, అట్లా 540. సో ఈ 815 అనేది ఏ ప్రాతిపదికన ప్రభుత్వము నిర్ణయానికి వచ్చింది తెలియదు. ఇక్కడే సీక్రసీ ఎక్కడ ఉంది, ఇక్కడే రాజకీయ కుట్ర ఎక్కడ ఉందంటే ఇక్కడ. ఈ 815 అనే ఒక సంఖ్య ఏ ఆధారంగా తీసుకొచ్చిండ్రు? 815ని ఇప్పుడు 2011 జనాభా ప్రకారం అయితే మనకు అప్పుడు 100 కోట్లు ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు 100 కోట్లని 815 తోటి విభజిస్తారా? లేదా 100 కోట్లని 5 లక్షలు ఒక నియోజకవర్గం అని డివైడ్ చేస్తే మనకు నియోజకవర్గాలు వస్తాయా? ఈ ప్రాతిపదిక ఏది అనేది స్పష్టత లేదు. ఎవరికి వాళ్ళు ఏదో ఒక లెక్క వేసుకొని దాని ప్రకారం పోతుంది వస్తుంది అని అనుకుంటున్నారు. ఇది మొట్టమొదటి. రెండవది, ఎప్పుడో 15 ఏళ్ళ కింద, ఇప్పుడు జనాభా గణన ఆధారంగా చేయాలంటే 2000 ఇప్పుడు చేసి పునర్విభజన చేయొచ్చు. ఇప్పుడు మొదలు పెట్టారు. కానీ పాత 15 ఏళ్ళ కిందట జనాభాని ఎందుకు తీసుకొస్తున్నారు? నిజానికి అంటే బీజేపీ కూడా మేము జనగణన కులగణన చేసిన తర్వాతనే డీలిమిటేషన్కి వెళ్తామని కూడా చెప్పింది సార్. చెప్పింది. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి 2011లో కులగణన కాలేదు. మనకు 2011 డేటాలో కులగణన లేదు. సో మరి ఇప్పుడు అర్జెంటుగా మనం 2011 డేటా తీసుకొని అర్జెంటుగా ఎందుకు పునర్విభజన చేస్తున్నాం? ఈ ప్రశ్నకి ఇప్పటివరకు స్పష్టమైన జవాబు లేదు. ఇక ఎవరి కాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు అందుకు అని మనం అనుకుంటున్నాం. భాజపా నుంచి కానీ వాళ్ళ ప్రతినిధుల నుంచి కానీ బహుశా సగం మందికి వాళ్ళకే తెలియదు ఎందుకు చేస్తారో. బహుశా ప్రధానమంత్రికో అయ్యారు తెలిసి ఉంటుంది. సో ఇది ఒకటైతే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ ప్రతినిధులు సంఖ్య బట్టి ఇక్కడ తగ్గుతుంది, అక్కడ నిష్పత్తి పెరుగుతుంది అంటున్నారు. అది జనాభా ప్రాతిపదికన. కాకపోతే జనాభా ప్రాతిపదికన ఇప్పుడు ఇంకొక సమస్య ఏమో వస్తుందంటే మనకు సిటీస్లో ఎక్కువ ఉంటాయి సీట్లు, బయట తక్కువ ఉంటాయి. అంటే రూరల్ అర్బన్ లాగా. రూరల్ అర్బన్ మనకు పట్టణాలలో
పార్లమెంట్ సీట్లు ఎక్కువ ఉంటాయి, ఓకే. గ్రామీణ ప్రాంతాలకు తక్కువ ఉంటుంది. అంటే అప్పుడు టెరిటరీ ఎక్కువ ఉంటుంది. ఎస్ సార్. గ్రామీణ ప్రాంతాల్లో టెరిటరీ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ టెరిటరీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే జనాభా సాంద్రత పట్టణాల్లో ఎక్కువ ఉంది. ఎస్ సార్. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో ఇప్పుడు 25 మంది ఎమ్మెల్యేలు, ఒక 3 ఎంపీ సీట్లు ఉన్నాయి. రేపు పొద్దున ఇవి ఇప్పుడు 2 కోట్ల జనాభా అంటున్నారు. బహుశా ఇది 8 పార్లమెంటు సభ్యులు కావచ్చు, ఇంకొక 50 అసెంబ్లీ సీట్లు కావచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో 2 కోట్ల జనాభా ఉందని ప్రభుత్వమే చెప్తుంది. ఓకే. మొత్తం 3.5 కోట్లల్లో సగం ఇక్కడనే ఉన్నారు హైదరాబాద్. ఎస్ సార్. అంటే మన తెలంగాణ సీట్లన్నీ కూడా హైదరాబాద్లోనే ఉంటాయి. ఓకే. ఓకే సార్, ఇక్కడ ఇంకొక క్వశ్చన్. తెలంగాణ వరకు చూసుకుంటే 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది. వీళ్ళు 2011 ప్రకారం జనాభా లెక్కల ఆధారంగా చేస్తామని అంటున్నారు. అసలు ఇప్పుడు మనం దేన్ని కన్సిడర్ చేసుకోవాలి తెలంగాణ వరకు? అది ఇంకొక ఫ్యాక్టర్. ఎస్ ఎస్ సార్. ఎందుకంటే 2011లో జనాభా గణన జరిగినప్పుడు కొన్ని ప్రాంతాలు కలిసిపోయి ఉన్నాయి. ఇప్పుడు విభజన జరిగింది. విభజనకి ఇప్పుడు అన్ని విభజనలు జరిగినప్పుడు కూడా ఒక నిష్పత్తి ప్రకారం తీసుకున్నారు. ఆ నిష్పత్తి ఇక్కడ అప్లై చేస్తే మనకి ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. ఎస్ ఎస్ సార్. రెండోది అవన్నీ పక్కన పెడతాయి, అది రాజకీయ కోణం. అది నేనంటే ప్రజల కోణంలో అర్బన్ ఏరియాస్కి ఎక్కువ అవుతుంది, రూరల్ ఏరియా తక్కువ అవుతుంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలకు ఒక వాయిస్, ఒక వాణి పార్లమెంట్లో లేకుండా పోయింది. అలా ఆదివాసీ ప్రాంతాలకైతే అసలే లేదు. ఇప్పుడు మనకు మొత్తం ఆదిలాబాద్, మంచిర్యాల ఇప్పుడు అది చూసుకుంటే అంతా 1-2 సీట్లు ఉంటాయి. అదే హైదరాబాద్కి వస్తే ఇక్కడ 15 వస్తాయి. అంటే వీళ్ళ వాయిస్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ వాయిస్ తక్కువ ఉంటుంది. ఇది మన సమస్య, ప్రజల సమస్య. రాజకీయ నాయకులు ఏమంటారు, సౌత్ నార్త్ వస్తుంది అని అంటారు. ఇప్పుడు ఇది అంతా కూడా గందరగోళంగా ఉంది. ఎందుకు? నువ్వు ఆ ఫార్ములా ప్రాతిపదిక చెప్పట్లేదు. ఆ ప్రాతిపదిక చెప్పాలి, ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతనే బిల్ ఇంప్లిమెంటేషన్ అనేది జరగాలి. సార్, అట్లాగే దీంతో పాటు ప్రత్యేకంగా మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దీన్నే ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ముందుకు తీసుకొస్తూ ఉంది సార్. యాక్చువల్గా ఈ డీలిమిటేషన్ని పక్కన పెట్టేసి మేము మహిళా రిజర్వేషన్ని తీసుకొచ్చి మహిళలకు ఎంతో కొంత న్యాయం చేస్తున్నాం. అంటే ఒక రకంగా ఇది మహిళల కోసం పెడుతున్నటువంటి పూర్తి ఇదంతా మహిళలకే న్యాయం జరిగేటట్టు ఉంది అని చెప్పేసి అంటున్నారు. అసలు నిజానికి మహిళా రిజర్వేషన్ అమలు అయితే అసలు అది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ అవుతుంది? 2029లో అవుతుందా, 2032లో అవుతుందా, ఎప్పుడు అవుతుంది అసలు? ఇప్పుడు అసలు డీలిమిటేషన్కి మహిళా రిజర్వేషన్కి సంబంధం ఎందుకు పెట్టిర్రు అనేది మొదటి నుంచి రాజకీయ పక్షాలు అడుగుతున్నాయి. అయితే డీలిమిటేషన్లో ఉన్న గందరగోళాన్ని కప్పిపుచ్చడానికి మహిళా రిజర్వేషన్ అని పెట్టి దాన్ని తీసుకొస్తున్నారు అనేది ఒక వాదన. దాని వెనకాల మనకు ఆ బిల్లులో కనపడుతుంది ఇది కరెక్టే అని. ఎందుకంటే 3 బిల్లులు ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఒకటేమో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 131, రెండోది డీలిమిటేషన్ బిల్లు, మూడోది యూనియన్ టెరిటరీస్కి సంబంధించింది. అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, డీలిమిటేషన్, యూనియన్ టెరిటరీస్ 2 కలిసి ఉండేటివి. కాకపోతే యూనియన్ టెరిటరీస్కి సంబంధించి పునర్విభజన ప్రత్యేకంగా ఇంకో బిల్లులో వచ్చింది. సో ఇప్పుడు ఈ 2 బిల్లుల్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్ 81, 82, తర్వాత ఆర్టికల్ 332, ఆర్టికల్ 333, ఆర్టికల్ 170. ఇవన్నీ ప్రాతినిధ్యము, రిజర్వేషను, వీటన్నిటికి సంబంధించింది. అసెంబ్లీస్కి సంబంధించినవి కూడా ఈ ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇందులో ఏమంటున్నారంటే ఆ సవరణలో మహిళలకు 1/3 రిజర్వేషన్ ఇవ్వాలి అనేది పెట్టి, అది ఎప్పుడు 2026 తర్వాత జరగబోయే సెన్సస్ ఆధారంగా నిర్ణయిస్తామని అందులో ఉంది. అది
అంటే ఈ 2011 డేటా ప్రకారం కాదు అది. జనాభా గణన 2011 ప్రకారం 815 సీట్లు ఉంటున్నారు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారు 850లో సగం 1/3 మహిళలకు వస్తుంది అనుకుంటారు. ఓకే. కానీ అది కాదు. ఇప్పుడు ఇక్కడ అదే నిర్వచనం ఏంటంటే 2026 తర్వాత జరగబోయే లేటెస్ట్ సెన్సస్ ప్రకారం ఆ 1/3 రిజర్వేషన్ అమలు అవుతుంది. అది ఎప్పుడు 2032లో వస్తుంది అని చెప్తున్నారు. ఓకే. ఓకే. అంటే ఇంకా 6 ఏళ్ళు పడుతుంది. మహిళా రిజర్వేషన్ ఇప్పట్లో అమలు కాదు. మరి ఎందుకు సార్ ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు మహిళా రిజర్వేషన్ మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పడం వెనుక? అదే డెవిల్ ఈజ్ ఇన్ ద డీటెయిల్ అని అంటారు కదా. ఓకే. ఎస్. ద డెవిల్ ఈజ్ ఇన్ ద డీటెయిల్. ఆ డీటెయిల్లో మనం చూస్తే ఇది. రెండోది ఏం పెట్టారంటే ఈ రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ 15 ఏళ్ళ వరకు 15 ఇయర్ లిమిట్ పెట్టాను. అంటే మరి అది ఇప్పుడు పాస్ అయితే ఇప్పటి నుంచి 15 ఏళ్ళ లేదా 2032లో రిజర్వేషన్ నిర్ణయిస్తే అప్పటి నుంచి 15 ఏళ్ళ అనే స్పష్టత కూడా లేదు. ఓకే. ఓకే. ఇక మూడోది ఏంటంటే రొటేషన్. అంటే ఇప్పుడు ఈ సంవత్సరము ఇది మహిళా సీట్ అని ఉంటే ఈ వచ్చే ఎలక్షన్ కల్లా ఇది మారొచ్చు. రొటేషన్ పద్ధతిన నిర్ణయం చేస్తుంది. ఆ నిర్ణయం ఎవరు చేస్తారు? డీలిమిటేషన్ కమిషన్ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ కాదు. ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఏ స్టాచ్యుటరీ కాన్స్టిట్యూషనల్ కమిషన్. డీలిమిటేషన్ కమిషన్ ఇప్పుడు చట్టం ద్వారా వస్తుంది. దీని కాన్స్టిట్యూషనల్ ఇది లేదు. కానీ రాజ్యాంగము సవరణను ఒక స్టాచ్యుటరీ కమిషన్ కాకుండా ఒక చట్టపరంగా వచ్చే కమిషన్ నిర్ణయిస్తున్నది. అదొకటి పెట్టారు. అంటే ఇది కూడా ఇది గమ్మత్తైన సమస్య. ఇది ఇక్కడ ఉమెన్ రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్కి వచ్చేటప్పటికి నువ్వు ఇప్పుడు చట్టం తెచ్చి 2011 ప్రకారం డీలిమిటేషన్ చేసి మళ్ళీ మహిళలకేమో 32 తర్వాత అని చెప్పడంలో ఏం అర్థం? అసలు ఇది రాజకీయంగా ఒక తెలివైన పనేనా అనేది ఇప్పుడు ప్రశ్న. అది ప్రయోజనం ఏముందో అది పక్కన పెడితే ఇది మనకు ఇదిటే రేషనల్ ప్రపోజిషన్, హేతుబద్ధమైన ప్రపోజిషన్ అనేది ప్రజలు అడుగుతున్నారు. ప్రజలు అడిగే పరిస్థితి వచ్చింది. ఎగ్జాక్ట్లీ సార్. డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది సార్? అసలు దాని విధులు ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఆ బిల్లులో డీలిమిటేషన్ బిల్లులో ప్రతిపాదించింది ఏంటంటే ఒక డీలిమిటేషన్ కమిషన్ ఉంటుంది. నాకు ఇది అర్థమైనంత వరకు ఇదివరకు డీలిమిటేషన్ కమిషన్ వేరు, ఇది ఇన్ పర్పెచ్యుటీ అంటే ఇది కంటిన్యూస్గా ఉంటుంది. ఇందులో ఒక సుప్రీంకోర్టు జడ్జిని ఒక చైర్మన్గా చేస్తున్నారు. తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సభ్యుడుగా ఉంటారు. ఓకే. తర్వాత రాష్ట్రాల యొక్క ఎలక్షన్ కమిషనర్లు అందరూ కాదు కదా, 29 రాష్ట్రాలు. 29 రాష్ట్రాల వాళ్ళు ఉండరు, కొందరు ఉంటారు. ఆ ప్రాతిపదిక ఏందనేది అందులో స్పష్టత లేదు. దీంతో పాటు రాష్ట్రాల నుంచి 4-5 ప్రతినిధులు ఉంటారు, రాజకీయ ప్రతినిధులు అంటే ఎంపీలు అని స్పష్టంగా చెప్పలేదు కానీ రిప్రజెంటేటివ్స్, పీపుల్ రిప్రజెంటేటివ్స్ అందరు. అది ఎమ్మెల్యేలా ఎంపీలా అది కూడా క్లారిటీ లేదు. సో మొత్తంగా డీలిమిటేషన్ కమిషన్లో సుప్రీంకోర్టు జడ్జి ఆయనకి జ్యుడిషియల్ ఎక్స్పర్ట్ అనుకోవచ్చు. సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఒక ఎలక్షన్ అథారిటీ నుంచి వచ్చింది. కానీ డీలిమిటేషన్ అంతా జరుగుతుంది సెన్సస్ ఆధారంగా. మనకు కావాల్సింది ఒక డీలిమిటేషన్ కమిషన్లో ఎక్స్పర్ట్స్, సెన్సస్ ఎక్స్పర్ట్స్ కావాలి, డెమోగ్రాఫిక్ ఎక్స్పర్ట్స్ కావాలి, సోషలాజీ ఎక్స్పర్ట్స్ కావాలి. మనకు సామాజిక శాస్త్రాన్ని అవపాసన పట్టిన వాళ్ళు ఉంటే అక్కడ ఈ మార్పుల వల్ల ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మహిళలకు, వివిధ వర్గాలకు ఇది ఎట్లా ఉంటుంది అని ఆలోచించాలి. డీలిమిటేషన్ కమిషన్ పని అది. మరి అవన్నీ చేయాలంటే వీళ్ళు కావాలి. మరి వీళ్ళు ఎవరు లేకుండా కమిషన్ ప్రతిపాదించారు. ఇక రెండోది
డీలిమిటేషన్ కమిషన్కు ఈ రాజ్యాంగ సవరణ చేసిన రాజ్యాంగ ప్రొవిజన్స్ సార్. ఇవి దాని విధి విధానాల్లో పెట్టారు. ఇది మళ్ళీ ఇది రాజ్యాంగం ఎక్స్పర్ట్లు చెప్పాలి ఇది ఏ మేరకు సరైంది అనేది. ఎందుకంటే రాజ్యాంగం అనేది ఒక పవిత్రమైన గ్రంథం. రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్స్ మనము చాలా జాగ్రత్తగా దాన్ని సవరించుకుంటూ వస్తున్నాం. ఒక సాధారణ కమిషన్ రాజ్యాంగాన్ని మార్చడము అమలు చేయడము మనం ఇవ్వవచ్చా? పార్లమెంట్కే అధికారం లేదు. ఎందుకంటే పార్లమెంట్ ఏదైనా చేసినా సుప్రీంకోర్టు చెప్తుంది. సుప్రీంకోర్టు పార్లమెంట్ ఏదైనా చెప్పినా ఇంకా వేరే మనకు వేదికలు ఉన్నాయి. మరి ఇప్పుడు డీలిమిటేషన్ కమిషన్ చేసే తప్పులు ఒప్పులు ఏం చేసినా కూడా దీని మీద ఎవరు అనేది ఎక్కడ స్పష్టంగా లేదు. ఎందుకంటే డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయం తుది నిర్ణయం అవుతుంది. అంటే దీనికి అధికారము పార్లమెంట్ కంటే ఎక్కువ ఇచ్చినట్టు. అసలు అట్లా ఇవ్వవచ్చా ఒక సుప్రీంకోర్టు జడ్జికి? అందులో మళ్ళీ రాజకీయ ప్రతినిధులే ఉంటారు. సో డీలిమిటేషన్ కమిషన్ యొక్క కూర్పు కానీ దాని యొక్క విధి విధానాలు కానీ దాని యొక్క లక్ష్యాలు కానీ అవి కూడా సరిగా లేవు, స్పష్టంగా లేవు. దాంట్లో కూడా మనకు అనేక లోపాలు ఆక్షేపణీయ అంశాలు ఉన్నాయి. ఎస్ అంటే ఈ కమిషన్ మెంబర్స్లో కూడా వాళ్ళు పెట్టినటువంటి వాళ్ళే ఉంటారు అనుకోవచ్చు. ఇక నామినేషన్ కదా ఇది. నామినేషన్ విల్ బి హూ విల్ బి నామినేటెడ్. మళ్ళీ అదే ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ని నియమించాలంటే కొన్ని విధి విధానాలు ఉన్నాయి. ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ అంటే దానికి కొన్ని విధి విధానాలు. మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అదే ఇన్ఫర్మేషన్ కమిషనర్ అంటే దానికి విధి విధానం. ఇక్కడ ఏం లేవు. వాళ్ళు ఏదనుకుంటారు అది కూడా ఒక సమస్య. డీలిమిటేషన్ కమిషన్ ఇట్సెల్ఫ్ బికమ్స్ ఏ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఫార్వర్డింగ్ ది సీక్రెటివ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది గవర్నమెంట్. ఓకే, రూలింగ్ గవర్నమెంట్. రూలింగ్ పార్టీ. ఓకే, ఎస్ సార్. సార్ అయితే వీటితో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు అండ్ డిలిమిటేషన్ బిల్లుతో పాటు యూనియన్ టెరిటరీస్ వాటిని కూడా కొంచెం మార్పులు చేస్తున్నాం అనేటువంటి ఒక బిల్లుని కూడా తీసుకొచ్చింది. అసలు ఈ యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాల్లో జరగబోతున్నటువంటి మార్పులు మనం ఏ విధంగా చూడొచ్చు సార్? ఎలా ఉండబోతాయి? ఇది పెద్ద అంటే దానివల్ల మనకు ఇప్పుడున్న అరేంజ్మెంట్కి పెద్ద మార్పు ఉండకపోవచ్చు. సంఖ్య పెరుగుతుందేమో కానీ దాంతో, ఎందుకంటే యూనియన్ టెరిటరీస్ ఇప్పటికీ కూడా ఆ లెఫ్టినెంట్ గవర్నరు అంటే కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే పనిచేస్తాయి. చాలా మటుకు వాటికి నిధులు కానీ విధులు కానీ పనితీరు కానీ ఇదంతా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది. ఇక అది కేంద్ర పాలిత ప్రాంతాలు, పేరే అది కేంద్ర పాలిత ప్రాంతాలు. సో అందులో సంఖ్య పెరిగినా పెరగకుండా దాంతో అక్కడ పెద్ద మార్పు ఏమి ఉండదు రాజకీయంగా. సో అందుకే దాని గురించి ఎవరు పెద్దగా చర్చించట్లేదు. అయితే నేను ఇందాక ఏమన్నా అంటే ఇప్పుడు యూనియన్ టెరిటరీ కానీ పార్లమెంట్లో సంఖ్య ప్రాతిపదిక మనము జనాభా ఆధారంగా ఎందుకు తీసుకోవాలి? కేవలం జనాభా ఆధారంగా ఎందుకు తీసుకోవాలి? మనం ఇంకా ఇతర ప్రాతిపదికలు తీసుకోవచ్చు కదా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా జిఎస్డిబిని కన్సిడర్ చేయాలని కూడా అన్నారు సార్. అది తప్పు. అది జీడిపి ఆధారంగా చేయడం అంటే ఇప్పుడు ఏదైతే రూరల్ అర్బన్ ఏరియా అవుతుందో అదే విధానం. ఇప్పుడు జీడిపి మనకు స్థూల రాష్ట్ర ఆదాయం అంటారు, జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. తెలంగాణలో 14 లక్షల కోట్లు, ఇప్పుడు 16 లక్షల కోట్లు అంటారు. 16 లక్షల కోట్లు, 9 లక్షల కోట్లు హైదరాబాద్ నుంచి వస్తుంది. రేవంత్ రెడ్డి అనేది ఏంది, తెలంగాణ నుంచి తెలంగాణ లాంటి రాష్ట్రాలు తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, వీళ్ళు జీడిపి కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది, జిఎస్టీ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది. బికాజ్ ఆఫ్ జీడిపి జిఎస్టీ ఎక్కువ ఉంది. అంటే పన్నులు ఎక్కువ కడుతున్నాము కాబట్టి పన్నుల ఆధారంగా కూడా ఈ 815ని ఇవ్వాలి అని అంటున్నారు. పన్నుల ఆధారంగా ఇవ్వడం అంటే పన్నులు ఎక్కువ కడుతున్నట్టు ఎక్కడ ఉంది రికార్డ్? హైదరాబాద్లో ఉంది.
ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రపోజల్ పక్కన పెడితే ప్రభుత్వ ప్రతిపాదనతో కూడా మనకు అదే జరుగుతుంది కదా. హైదరాబాద్లోనే సీట్ల సంఖ్య పెరుగుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రతిపాదన కూడా ఎవరైతే జీడిపి ఎక్కువ ఉందో వాళ్ళకి ఇవ్వమంటారు. సో రెండు ఒకటే. ఓకే ఓకే, పెద్ద యూజ్ ఏం లేదు దానివల్ల. అది కాదు, అది ప్రాతిపదిక అంటే నేనేమంటున్నా అంటే ప్రాతిపదికలో మొట్టమొదట వెసులుబాటు. ఇప్పుడు ఇదివరకు నార్త్ ఈస్ట్కి ఇచ్చారు, ఈశాన్య రాష్ట్రాల్లో ట్రైబల్ పాపులేషన్ ఉంటుంది, వాళ్ళకి పాపులేషన్ తక్కువ ఉంటుంది, అట్లా సీట్ల సంఖ్య తక్కువ అవుతాయి, ఒకటి రెండో వస్తాయి ఆ లెక్కన. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ పెద్ద రాష్ట్రం, మేఘాలయ పెద్దది, వీళ్ళకి జనాభా ఆధారంగా ఇస్తే ఒకటో రెండో సీట్లు ఉంటాయి. అందుకని వాళ్ళకి పాపులేషన్ కాకుండా కొంత వెసులుబాటు కల్పించి ఈ రాష్ట్రాల యొక్క ప్రతినిధుల సంఖ్య ఎక్కువ చేసిండు. అంటే ఒక ప్రెసిడెన్స్ ఉంది. ఎస్ సార్. పాపులేషన్ ఆధారంగా చేస్తే ఒకవేళ తగ్గితే మనం ఇతర అంశాల ద్వారా తీసుకోవచ్చు. సో రేవంత్ రెడ్డి ప్రతిపాదన ఏంది, పాపులేషన్ కాకుండా ఇంకేదన్నా ప్రతిపాదన తీసుకోమని. ఆ విధంగా చూస్తే మనకు వెసులుబాటు ఇవ్వాలి. ఇప్పుడు ఈ సమస్య ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు వచ్చింది కనుక ఆ వెసులుబాటు ఇదివరకు ఆ ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన వెసులుబాటు ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వాలి. ఓకే ఓకే. ప్రాతిపదిక పక్కన పెడితే వెసులుబాటు ఇస్తే సంఖ్య తగ్గకుండా చూడడం ఒకటి. రెండోది నేనేమంటున్నా, ఇప్పుడు ఈ మొత్తము అభివృద్ధి గురించి కదా. ఇప్పుడు మొత్తం ప్రజాస్వామ్యం, భారత ప్రజాస్వామ్యంలో అభివృద్ధి గురించి రాజకీయం నడుస్తుంది. ఎస్సీలు ఎస్టీలు మహిళలు అభివృద్ధి జరగట్లేదని వాళ్ళు మొదటి నుంచి కూడా మాకు రాజకీయ అధికారం కావాలని అడుగుతారు. మరి వాళ్ళకి రాజకీయ అధికారం ఇవ్వాలంటే రిజర్వేషన్ పద్ధతిని ఇద్దామనేది ఒక ప్రాతిపదిక. ఇప్పుడు ఈ పాపులేషన్ ప్రాతిపదికతో పాటు మీరు కాన్సన్ట్రేషన్ బట్టి ఇస్తామని మొదటి నుంచి అనుకున్నారు. అంటే ఒక నియోజకవర్గంలో ఎస్సీలు ఎక్కువ ఉంటే దాన్ని ఎస్సీ నియోజకవర్గం చేస్తారు. కానీ ఇప్పుడు ఈ సంఖ్య పెంచడంతో ఇది అర్బన్ ఏరియాకి రావడంతో ఇప్పుడు ఆ ఎస్సీ కాన్సన్ట్రేషన్ ఎస్టీ కాన్సన్ట్రేషన్ తెలియదు. 2011 జనాభా గణనలో కుల గణన జరగలేదు కాబట్టి తెలియనప్పుడు సీట్ల విభజన ఎట్లా జరుగుతుంది అంటే అర్బన్ రూరల్ జరుగుతుంది. దీనివల్ల ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు కూడా తగ్గిపోతుంది. ఇప్పటి వరకు జరిగింది ఇదే దక్షిణాది రాష్ట్రాల్లోనే ఇంకెక్కువ తగ్గుతుంది, అన్యాయం జరుగుతుంది. సో ఆ విధంగా కూడా అసెంబ్లీలో సీట్ల సంఖ్య తగ్గుతుంది, ఆ విధంగా జరుగుతుంది. రాజ్యసభలో కూడా తగ్గుతుంది. అందుకే నేనేమంటున్నా, ప్రాతిపదిక జనాభా మాత్రమే కాదు, మనం ఇంకా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటాం, ఆ ప్రాతిపదికన తీసుకోవచ్చు. వాటర్ అంటే మన ప్రకృతి వనరులు అందుబాటు ఎట్లుంది, వాటి యొక్క పరిస్థితి ఎట్లుంది, దాన్ని బట్టి తీసుకోవాలి. సో యూ క్యాన్ థింక్ ఆఫ్ ఎ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ బేస్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది. ఎందుకంటే జనాభా గణనలో మనం చేసేది కూడా అదే, డేటా కలెక్షన్ చేస్తాం కదా. ఎకనామిక్స్, రిసోర్స్ ఓనర్షిప్, ల్యాండ్ ఓనర్షిప్, వాటర్, ఇళ్ళకి వసతులు ఎట్లున్నాయి, ఇవన్నీ చూస్తాం. జనాభా గణనలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది అవుట్పుట్స్. సో వై కాంట్ వి అప్లై అదర్ పారామీటర్స్ విచ్ కాంట్రిబ్యూట్ టు డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, those parameters to population and see that there is a fair representation of every section of the society in the parliament. So that requires more consultation, research, data and a transparent approach. ఇదంతా చేసిన తర్వాతనే డీలిమిటేషన్కి వెళ్ళాలి. నిజానికి ఇది చేస్తేనే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు
అధికారం కొరకు తాపత్రయం పడుతున్న వర్గాలు మీ విభజన వల్ల వాళ్ళు సంతృప్తి పడేది ఏం లేదు, ఎందుకంటే వాళ్ళకు వచ్చేది ఏం లేదు, పోయేదే ఎక్కువ ఉంది. కాబట్టి ఇదేదో మనం వెనక్కి పడేసినాము అని అనుకుంటే కుదరదు. మనం ఏదైతే సామాజిక న్యాయం అంటున్నామో ఒక పదం వాడుతున్నాము, ఈక్విటీ ఈక్వాలిటీ కొరకు. సో ఈక్విటీ ఈక్వాలిటీ ఇన్ రిప్రజెంటేషన్ రావాలి అంటే వీ షుడ్ ఆల్సో లుక్ అట్ అదర్ పారామీటర్స్. అప్పుడు ఎందుకంటే ఇప్పుడు యూ స్టార్టెడ్ ద డీలిమిటేషన్ ఎక్సైజ్ ఫర్ వాట్ ఎవర్ మోటివ్, ఏదో మీ ఆలోచనతో పెట్టినప్పుడు దీన్ని పరిపూర్ణంగా చేయాలంటే మనము ఇంకా ఇతర పారామీటర్స్ తీసుకురావాలి, ప్రాతిపదికలు తీసుకోవాలి. సో నేనేమంటున్నా అంటే ప్రకృతి వనరుల ఆధారంగానే అభివృద్ధి జరుగుతుంది, సుస్థిర అభివృద్ధి కూడా అంతే. ఒక గౌరవప్రదమైన జీవనం కావాలంటే కూడా ప్రకృతి వనరులే. కాబట్టి ప్రకృతి వనరుల ఆధారంగా జనాభాను దాన్ని జోడించి మనం నియోజకవర్గ ప్రాతిపదిక నిర్ణయిద్దాం. రెండోది సంఖ్య మాత్రం పెంచొద్దు, సంఖ్య పెంచడంతో వచ్చేది లాభాలు ఏం లేదు. అది ప్రపంచం అంతటా అనుభవం ఉంది కూడా. ప్రజాస్వామ్యంలోనే మనకు 545 చాలు. మనం చేయాల్సింది ఏంటంటే అట్టడుగు ప్రజాస్వామ్యం పెంచాలి. పంచాయత్ రాజ్ వ్యవస్థ అంటే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి ప్రజాస్వామ్య సంస్థలు ఏవైతే ఉన్నాయో, రాజ్యాంగంలో నిర్వచించిన స్థానిక ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని బలోపేతం చేస్తే మీకు కావాల్సిన రాజకీయ ప్రతినిధులు పెరుగుతారు, రాజకీయ నిరుద్యోగం తగ్గుతుంది, ప్రజాస్వామ్యము ప్రజల దగ్గర ఉంటుంది, ప్రజలకు దగ్గరగా ప్రతినిధులు ఉంటారు. ఆ నిర్మాణం ఏదైతే రాజ్యాంగంలో ఉందో దొంతర నిర్మాణము, దాన్ని ఇంకా బలోపేతం చేస్తే 545 కంటే మనకి ఎక్కువ అవసరమే లేదు. సార్ అయితే డీలిమిటేషన్ జరిగి బిల్లు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత సౌత్లో ఉన్నటువంటి కొన్ని పార్టీలు, చాలా వరకు పార్టీలు కానీ రాష్ట్రాలు కానీ దీనిని వ్యతిరేకిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ బిల్లుకు మద్దతు తెలిపినాయి. సార్ అసలు ప్రజాప్రతినిధులు అసలు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా, రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం అనుకోవచ్చు? అసలు వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది బహుశా చంద్రబాబు నాయుడు కూడా అర్థమై ఉంటుంది. అందుకే ఆయన ఈ మధ్య జనాభాను పెంచుకోండి, పిల్లల్ని పెంచుకోండి అని చెప్తున్నాడు. ఒకప్పుడు ఆయనే జనాభా నియంత్రణకు బాగా ఎక్కువ చేసిన వ్యక్తి. సో అయితే వీళ్ళకి తెలుసు పరిణామాలు, కానీ వీళ్ళు ఇప్పుడు అశక్తులు, రాజకీయంగా వీళ్ళకి శక్తి లేదు. ఇంకా ఎన్నో ప్రయోజనాల కొరకు, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు ఇప్పుడు వీళ్ళు ఈ 3 పార్టీలు జనసేన కానీ, టీడీపీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ వీళ్ళు ప్రజా ప్రయోజనాల కొరకు అయితే మాట్లాడట్లేదు. కానీ నేను మొత్తంగా ఏమంటున్నా, ఈ 3 ప్రాంతీయ పార్టీలే కాదు, అసలు అన్ని పార్టీలు కూడా మనకు 850 ఎందుకు అని అడగట్లేదు, ఏ ఒక్క పార్టీ కూడా. ఎందుకంటే వాళ్ళు ప్రాతిపదికను ప్రశ్నిస్తున్నారు తప్పితే సంఖ్యను ప్రశ్నించట్లేదు. ఎందుకంటే వీళ్ళు కూడా ఒక రకంగా అందులో భాగమే. 850 అంటే మనకు ఉద్యోగం వస్తుంది, ఇంకో కొత్త ఉద్యోగం వస్తుంది, ఇంక ఇది అనుకుంటున్నారు తప్పితే ఇది విస్తృత ప్రయోజనాలు కానీ, దీర్ఘకాలిక అభివృద్ధి కొరకు కానీ, ఒక సుస్థిర ప్రజాస్వామ్యం కొరకు మాత్రం ఏ ఒక్క పొలిటికల్ పార్టీ కూడా మాట్లాడట్లేదు, పనిచేయట్లేదు. ఇప్పుడు ఆ ప్రాతిపదిక ఇప్పుడు కాంగ్రెస్ అది ముఖ్యమంత్రి చెప్పినా ఇప్పటివరకు అధికారికంగా కేంద్ర కార్యాలయం అయితే దాన్ని ఖండించలేదు. అది కాంగ్రెస్ పార్టీ విధానమే అంటే వాళ్ళు ప్రతిపాదిస్తుంది. అయితే ఏది జనాభాతో పాటు జీడిపి అని ఇస్తే అది అందులో కూడా చాలా లోపాలు ఉన్నాయి.
కాబట్టి ఈ ఏ ఒక్క రాజకీయ పక్షం కూడా ప్రజల కొరకు మాట్లాడట్లేదు ఈ విషయంగా. వాళ్ళ ప్రయోజనాలు ఎట్లుంటాయి, ఎవరికి తగ్గుతుంది, అధికారం అది తప్పితే అసలు ప్రజాస్వామ్యం మీద వచ్చే దెబ్బ ఏంది, మన ఆర్థిక వ్యవస్థ మీద పడే దెబ్బ ఏంది, ఈ మన విస్తృత సమస్యలు ఏవైతే ఉన్నాయో సంక్లిష్టత, దీనికి పరిష్కారం ఏంది, ఇవి ఆలోచించట్లేదు. ఇక్కడ సమస్య. ఎస్ సార్. సార్ ఇప్పుడు సౌత్ ఇండియా నుంచి తమిళనాడు రాష్ట్రంలో చూసుకుంటే సీఎం స్టాలిన్ అయితే కొంచెం ఒక అడుగు ముందుకేసి మా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు అన్నింటినీ కలుపుకొని మేము ఒక ఉద్యమాన్ని తీసుకొస్తామని చెప్పేసి అన్నారు. అంటే అదేమైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుందా, దానివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా సార్? ఉండదు. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు వాళ్ళ మధ్య ఉన్న సంబంధాలు ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు తమిళనాడులో 3-4 ఉన్నాయి, తెలంగాణలో 3-4 ఉన్నాయి, అవును సార్, ఆంధ్రప్రదేశ్లో 3-4 ఉన్నాయి, కేరళలో కూడా ఉన్నాయి. అవును సార్. కానీ ప్రాంతీయ పార్టీలు ఇవి మా ప్రాంతీయ పార్టీలకు దెబ్బ అని భావించట్లేదు వాళ్ళు. మా ప్రాంతీయ వాదానికి వాళ్ళు ప్రాంతీయ వాదం మాట్లాడుతారు, కానీ ప్రాంతీయ రాజకీయానికి ఈ దెబ్బ అయినప్పుడు దగ్గర రావాలి కదా. వాళ్ళు ప్రజలను ఐకమత్యంగా ఉండమంటారు. మరి ఇప్పుడు ఇది ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకంగా విభజన జరుగుతుంది, పునర్విభజన. మరి ఏ ఒక ప్రాంతీయ పార్టీ అన్ని కలిపి ప్రాంతీయ పార్టీలో ఒక సమావేశం పెట్టుకొని అందరం కలిసి చోటు చేద్దామని ఉందా? లేదు. అంటే వీళ్ళు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కొరకే పార్టీలు పెట్టారు, ప్రాంతీయ పార్టీలు. అవి ఎంతవరకు నెరవేరితే అప్పటి వరకు నడిపిస్తూ ఉంటారు. సో తమిళనాడు ఒక అడుగు ముందుకేసింది ఒకటేమో, ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి. కానీ అందరినీ ఏఐడిఎంకే కానీ ఇంకా ఎండిఎంకేని కానీ వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తెచ్చే అవకాశం ఉందా అంటే లేదు. ఎందుకంటే నీ లక్ష్యము విస్తృతం కాలేదు కదా. నువ్వు ప్రశ్నిస్తున్న లక్ష్యం విస్తృతం కాలేదు. నువ్వు నిష్పత్తినే ప్రశ్నించరు ఇప్పటివరకు. నేను అదే అంటాను, దక్షిణాది రాష్ట్రాలకు నిష్పత్తి తగ్గుతుంది అని ఒకటే తప్పితే ఈ ప్రాతిపదిక కానీ, ఆ సంఖ్య కానీ, ఆ విధి విధానాలు కానీ, పద్ధతి కానీ ఇవేవి ప్రశ్నించట్లేదు. అది చేస్తే బహుశా ఇంకా 4 వస్తారని అంబటే. ఎస్ సార్. ఓకే. అంటే చాలా వరకు ఇంకొకటి ఇది కూడా ఒక వాదన వినిపిస్తుంది సార్, సౌత్ ఇండియా అనేది ప్రత్యేక సౌత్ ఇండియా కావాలి అని చెప్పేసి. అది వర్కౌట్ ఎలా ఉంటుంది సార్ యాక్చువల్గా? అంటే ముందు అది రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాను మనం ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో చూస్తున్నాం, ప్రత్యేక ఉద్యమాలు ఉన్నాయి అక్కడ. ఇక్కడ కూడా రావచ్చు దక్షిణాది రాష్ట్రాలు. ఎందుకంటే మాకు వివక్ష ఉంది, మా వనరులు మీరు తీసుకుపోతున్నారు అని వస్తే. ఇప్పుడు మేము పన్నులు కడుతున్నాము అంటున్నారు కదా. సో మేము పన్నులు కడుతున్నాము, మీరు అక్కడ నిర్ణయిస్తున్నారు అంటే అది వివక్ష. సో అప్పుడు దాన్ని సెపరేట్ ఉద్యమాలు వస్తాయి, వచ్చే అవకాశం ఉంది. సౌత్ ఇండియాలో మనం మహారాష్ట్రని ఇంక్లూడ్ చేసుకోవచ్చు సార్? అసలు చాలా మందికి అర్థం కాని ప్రశ్న, అసలు మహారాష్ట్ర సౌత్ ఇండియాలో ఉందా, నార్త్ ఇండియాలో ఉందా ఏంటి అని. మహారాష్ట్ర వాళ్ళు ఎప్పుడు నార్త్ తోటి వాళ్ళని ఎవరు కలపలేదు, వీళ్ళు కూడా కలవలేదు. అటని సౌత్లో కూడా కలవలేదు. కాకపోతే మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు, ఇప్పుడు మరాఠవాడ ప్రాంతం, విదర్భ ప్రాంతం కొద్దిగా తెలంగాణ తోటి దక్షిణాది రాష్ట్రాలకు అనుగుణంగా ఉంటాయి. అటు కొంకణ్ రీజన్ అవేమో వెస్ట్రన్ మహారాష్ట్ర అటంతా కూడా వాళ్ళు ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ ఉంటుంది. రేపు పొద్దున రాష్ట్రాల మధ్య కూడా మళ్ళీ విభజన రావచ్చు. ఇప్పుడు ప్రత్యేక విదర్భ ఉద్యమం ఎప్పటి నుంచో ఉంది, తెలంగాణతో పాటు అది కూడా ఉంది.
అది ఇంకా పెరగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు గడ్చిరోలి కానీ, చంద్రపూర్ కానీ ఇవన్నిట్లో సీట్ల సంఖ్య తగ్గుతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు అక్కడ అంతా ట్రైబల్ పాపులేషన్ ఉంటుంది, ఎస్టీ పాపులేషన్. ఛత్తీస్గఢ్ అది ఒక సమస్య. బస్తర్ మొత్తం పాపులేషన్ తీసుకుంటే బహుశా మన హైదరాబాద్లో మల్కాజ్గిరి కంటే తక్కువ ఉండొచ్చు. సో మొత్తం బస్తర్ ఛత్తీస్గఢ్లో సీట్ల సంఖ్య తగ్గొచ్చు. అంటే అభివృద్ధి చెందని అంటే సోకాల్డ్ అభివృద్ధి చెందని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, అదే జీడిపి లేని రాష్ట్రాలు, ఇప్పుడు ఈ జీడిపి ఉన్న రాష్ట్రాలు తగ్గుతున్నాయి దక్షిణాదిన. కానీ మనం ఇంకా జీడిపి పెరగని రాష్ట్రాల్లో సంఖ్య కేవలం హిందీ హార్ట్లాండ్ అనేమో పాపులేషన్ పెరిగింది, కానీ మిగతా రాష్ట్రాల్లో పాపులేషన్ పెరగలేదు. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు కూడా ఇప్పుడు అది అమెండ్మెంట్ చేస్తే వాళ్ళకి ఇచ్చిన ప్రత్యేక వెసులుబాటు పోతుంది. ఇప్పుడు పోతే మరి వాళ్ళ సీట్ల సంఖ్య కూడా తగ్గొచ్చు. మరి అప్పుడు ప్రత్యేక ఉద్యమాలు వస్తాయి, ఎందుకంటే మా ప్రాతినిధ్యం ఏది అనేది. ఇప్పుడు 850లో మేము ఎక్కడ ఉన్నాము అని చూసుకుంటారు. సార్ అయితే చివరిగా ఇప్పుడు ఏ బిల్లు పాస్ కావాలన్నా కానీ ఉభయ సభల్లో 2/3 సంఖ్యాబలం అయితే ఉండాలి. అసలు ఇంత సంఖ్యాబలం బీజేపీ ప్రభుత్వానికి లేనట్టు ఉంది. 293 సీట్ల సంఖ్యాబలం ఉన్నట్టుంది. వాళ్ళకి ఇంకా కావాలి అంటే 63 సంథింగ్ ఎంతనో కావాలి. అసలు 67 అది సాధ్యం అవుతుందా? అసలు బిల్లు పాస్ అవుతుందా? ఎలా ఉంటుంది? దాన్ని ఎట్లా చూడొచ్చు మనం? అంటే ఇప్పుడు రాజకీయాల్లో అదే నేను అంటున్నా కదా, మ్యానిపులేషన్, పొలిటికల్ మ్యానిపులేషన్. ఓకే. అది డబ్బుతోటి కావచ్చు, బ్లాక్మెయిల్ తోటి కావచ్చు, ఈడీ తోటి కావచ్చు, ఏదన్నా కావచ్చు, సాధ్యం చేసుకుందామని ధీమా బీజేపీకి ఉన్నట్టుంది. అందుకే వాళ్ళు అంటున్నారు, కానీ మరి ఏమవుతుందో తెలియదు. కానీ 2/3 మెజారిటీ అంటే 3/2 మెజారిటీ మాత్రం ఉండాలి. అది రాజ్యాంగ సవరణకు కావాలి. ఇప్పుడు ఉన్న సంఖ్య ప్రకారం చూస్తే ఇవి 2 పాస్ కావు, 3 పాస్ కావు. కానీ ఇప్పుడు చాలామంది ఏంటంటే బీజేపీ ప్రభుత్వం యొక్క పద్ధతి చూస్తే ఇప్పటికే మరి ఏమన్నా అండర్స్టాండింగ్కి వచ్చిందా లేదా అనేది ఒక ఇష్యూ ఉంది. సో చెప్పలేము రాజకీయం, ఎందుకంటే ఎక్కడ నిబద్ధతతో కూడిన రాజకీయం చేసే వాళ్ళు తగ్గిపోయారు, ఆశించలేము మనం. సో దీనికి సొల్యూషన్ అయితే ఈ జనాభా ప్రాతిపదిక ఒకటే కాకుండా ఇంతకుముందు లైక్ వాట్ యు మెన్షన్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా చేస్తే దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనేది మనకు ఇది సొల్యూషన్ కాదు, ఇది మనం ఆ దిశగానే పోవాలి. ఇప్పుడు ప్రజల ప్రాతినిధ్యము ప్రజాస్వామ్యంలో అత్యంత అవసరం. ఆ ప్రజల ప్రాతినిధ్యంలో ప్రజల సంఖ్య బట్టే కాకుండా మనం ఇతర అంశాలు కూడా తీసుకోవాలి. ఆ విధంగా మనం అభివృద్ధికి కలిసి అడుగు వేయచ్చు, సమన్యాయం సాధించవచ్చు. లేకుంటే మాత్రం ఇంకా అసమానతలు పెరుగుతాయి. ఉన్నోడే ఉంటాడు, లేనోడు లేని పరిస్థితిలో ఉంటాడు. ఇది జరగద్దు, ఇది ఉండొద్దు అని అనుకున్నప్పుడు మనం ఈ దిశగా పోవాలి. సో ఇది అయితే బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి డీలిమిటేషన్ బిల్లు, దాని ఉన్నటువంటి ఆంతర్యం కావచ్చు, కానీ అసలు దాని ఉన్నటువంటి రాజకీయ లబ్ధి కావచ్చు, కానీ అసలు నిజంగా జనాభా ప్రాతిపదికన ఎందుకు తీసుకోవాలి, 2011 జనాభా లెక్కలను ఎందుకు తీసుకోవాలి, అసలు నిజానికి సంఖ్య పెంచడానికి అసలు సంఖ్య ఎందుకు పెంచాలి, దాని ఎన్నుకున్నటువంటి కారణాలు ఏంటి, అట్లాగే జనాభా ప్రాతిపదిక కాకుండా అసలు ఇంకా వేరే పారామీటర్స్ ఏమున్నవి అని చాలా విషయాలు మనతో పంచుకున్నారు సార్ నరసింహారెడ్డి సార్. థ్యాంక్ యూ సో మచ్.